ఈరోజు చాలా అంటే చాలా లేట్‌గా లేసాను. అది లంచ్ టైమ్‌కి లేసాను. లేసిన తర్వాత మనకి ఉన్న బద్ధకానికి లేసి వెజిటబుల్స్ కట్ చేసి కర్రీ వండేంత ఓపిక ఉండదు కాబట్టి పక్కన ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసాను. తర్వాత ఇట్లా ఎగ్ రైస్ చేసుకుంటున్నాను. ఎగ్ రైస్‌కి, ఎగ్ ఫ్రైడ్ రైస్‌కి చాలా డిఫరెంట్ ఉంటుంది. మనకు కావాల్సిన ఎగ్స్ తీసుకొని పెప్పర్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం ఎంతసేపు మిక్స్ చేస్తే ఎగ్ అంత స్పాంజీగా వస్తుందనమాట ఆమ్లెట్‌గా. బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆమ్లెట్ లాగా వేసేసుకోండి. తర్వాత ఆమ్లెట్ అయిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసేయండి. పీసెస్ లాగా వస్తుంది. అది కూడా స్పాంజీగా వస్తుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. అదే బాండీలో కొంచెం ఆయిల్ తీసుకొని మిర్చి, కరివేపాకు, ఆనియన్స్, 1 టమాటా వేసి బాగా దాన్ని కుక్ అయిన తర్వాత అల్లం పేస్ట్ ఉంటే వేసుకోండి. ఆల్రెడీ రైస్ పక్కన పెట్టాను కాబట్టి కుక్ అయిపోయింది. అది వేసుకున్న తర్వాత పసుపు, కారం, గరం మసాలా, పెప్పర్ పొడి, ఎగ్ కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవడమే. పైన కొంచెం కరివేపాకు వేసుకొని తినడమే. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫ్రైడ్ రైస్ వేరు, ఇది వేరే అనే చెప్తాను. టేస్ట్ కూడా అంతే బాగుంది అండ్ హెల్తీ కూడా. అంటే ఎలాంటి స్పైసీస్ ఉండవు కాబట్టి చాలా బాగుంది.